ఒక రాజ్యంలో ఇద్దరు బ్రాహ్మణులు ఉండేవారు. ఇద్దరూ నిరుపేదలు. అందుచేత రాజుగారి దగ్గరకు వచ్చి యాచించిపోతూ ఉండేవాళ్ళు. అందులో ఒకడు, తమరు ప్రభువులు, తమ రాజ్యం చల్లగా ఉండాలి. తమకు కలదాన్లో మాబోటి పేదలకు ఇంత పెట్టాలి. అంతా రాజాధీనం అనేవాడు. రెండోవాడు, తమ మీద భగవంతుడి కటాక్షం ఉండాలి. తమ చేత భగవంతుడు మాబోటి పేదవాళ్లకి ఇంతిప్పించాలి. అంతా దైవాధీనం అనేవాడు. రాజుగారు ఇద్దరికీ తోచింది ఇచ్చేవాడేగాని ఆయనకు మొదటి బ్రాహ్మణుడిపై అభిమానం ఎక్కువగా ఉండేది. ఆయన మంత్రితో ఇలా అంటాడు: నేను రాజును. నా ప్రజలకి ఏం చేసినా నేనే చేయాలి. మధ్యలో దేవుడు ఏమిటి? అయినా దైవాధీనం ఎంతవరకో చూద్దాం అని ఓ గుమ్మడికాయ తెప్పించి దాని లోపల వజ్రాలు, వైడూర్యాలు, మరకతాలు, మాణిక్యాలు పోయించి మళ్లీ తెలియని రీతిలో తొడిమంటించు. దాన్ని రేపు ఉదయం మొదట వచ్చిన బ్రాహ్మణుడికి ఇవ్వండి. ఏ బ్రాహ్మణుడికి దక్కుతుందో చూద్దాం అన్నారు. రాజుగారు చెప్పినట్టే గుమ్మడికాయ తయారు చేయించాడు మంత్రి. రాజాధీనం అనే బ్రాహ్మణుడు వచ్చి, తాము ప్రభువులు, తమ రాజ్యం చల్లగా ఉండాలి, తమకు కలదానిలో మాబోటి వాళ్లకి ఎంతో కొంత ఇప్పించాలి. అంతా రాజాధీనం అన్నాడు. బ్రాహ్మణుడికి మంత్రి గుమ్మడికాయ ఇచ్చి పంపించాడు. చూశావా, ఇప్పుడేమంటావ్ అన్నాడు రాజు గర్వంగా. గుమ్మడికాయ పట్టుకునిపోతూ బ్రాహ్మణుడు, ఇదేమిటి రాజుగారు, ఇన్ని విధాల కీర్తించాక ఈ దిక్కుమాలిన గుమ్మడికాయ ఇచ్చి పంపించేశాడు. దీన్ని ఎవరికైనా ఇచ్చి బియ్యమైనా పట్టుకుపోదాం. చెడబరువు ఉంది కూడా అనుకున్నాడు. దారిలో ఒక వర్తకుడి దగ్గర ఆ గుమ్మడికాయ ఇచ్చేసి తనకు కావలసిన బియ్యం పట్టుకుని ఇంటికి వెళ్లిపోయాడు మొదటి బ్రాహ్మణుడు. తర్వాత కాసేపటికి రెండో బ్రాహ్మణుడు ఆ దారిన వస్తూ వర్తకుడి దగ్గర గుమ్మడికాయ చూసి, అయ్యా, ఈ పూట మా ఇంటికి అతిథులు వచ్చారు. కూరలేదు. ఆ గుమ్మడికాయ ఇప్పించండి అన్నాడు. వర్తకుడు, సరే, పట్టుకుపోండి అని గుమ్మడికాయ ఇచ్చాడు. రెండో బ్రాహ్మణుడు గుమ్మడికాయ ఇంటికి పట్టుకెళ్లి పెళ్లాం చేతికి ఇచ్చి తరిగిస్తే లోపల దానిండా రత్నాలు. ఇదే కదా దైవాధీనం అంటే అనుకున్నాడు బ్రాహ్మణుడు. మర్నాడు యథాప్రకారం మొదటి బ్రాహ్మణుడు రాజుగారి దగ్గరకు యాచించడానికి వచ్చాడు. అన్ని రత్నాలు ఇచ్చినా మళ్లీ ముష్టికొచ్చాడేమిటి బ్రాహ్మణుడు అని రాజుగారికి ఆశ్చర్యం కలిగింది. నిన్న నేను ఇచ్చిన గుమ్మడికాయ భోంచేశారా అన్నాడు రాజు. ఓవో, మహారుచిగా ఉన్నది. అంతా రాజాధీనం అన్నాడు. అంతా మీరే భోంచేశారా? కొంత ఎవరికైనా ఇచ్చారా అన్నాడు రాజు. అంతా మేమే భోంచేశాం. తమరిచ్చిన ప్రసాదం వదిలేస్తామా? అంతా రాజాధీనం అన్నాడు బ్రాహ్మణుడు. ఈ అబద్ధాల బ్రాహ్మణుని వీపు చిట్ల కొట్టండి అన్నాడు రాజు. దెబ్బలనగానే దయ్యం వదిలి బ్రాహ్మణుడు జరిగినదంతా చెప్పేశాడు. గుమ్మడికాయను వర్తకుడికి ఇచ్చినట్టు విని రాజుగారు వర్తకుని పిలిపించి, నిన్న బ్రాహ్మణుడిచ్చిన గుమ్మడికాయ ఏం చేశావు అని అడిగాడు. బ్రాహ్మణుడి సొమ్ము నాకెందుకు మహారాజా, అది మరో బ్రాహ్మణుడికే దానం చేశాను అన్నాడు వర్తకుడు. రాజుగారు రెండో బ్రాహ్మణుడిని పిలిపించి, నిన్న వర్తకుడి దగ్గర పుచ్చుకున్న గుమ్మడికాయ మీ ఇంట్లో వండుకున్నారా అని అడిగాడు. వండుకోవడానికి ఎక్కడిది మహారాజా? దానిని కోయగానే దాని నిండా రత్నాలు కెంపులును. అంతా దైవాధీనం. భగవంతుడి అనుగ్రహం చేత నా దరిద్ర్యం తీరిపోయింది అన్నాడు రెండో బ్రాహ్మణుడు. తాను మేలు చేయదలచింది మొదటి బ్రాహ్మణుడికి, కాని మేలు జరిగింది రెండో బ్రాహ్మణుడికి. అంతా దైవాధీనమేగాని తన ఆధీనంలో ఏమీ లేదని బుద్ధి తెచ్చుకుని రాజు పొగరు చంపేసుకున్నాడు. మాటిమాటికి రాజాధీనం అంటూ తనకు పొగరెక్కించిన మొదటి బ్రాహ్మణుని ఎన్నడూ తన వద్దకు రావద్దు అని తరిమివేశాడు. మరిన్ని మంచి కథలకే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.